అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది హై కొలెస్ట్రాల్ గురించి అండి. కొలెస్ట్రాల్ కాదు, హై కొలెస్ట్రాల్. చాలామంది కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా. హై కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాల్ అనేది బాడీలో ఎక్కువగా నిల్వ ఉండటం అనేది. మరి ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్ ఎంత కల్తీయో ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా ఆయిల్ కల్తీ. దానివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది హైగా అవ్వటం, దానివల్ల హార్ట్ బ్లాకేజెస్ రావటం, హార్ట్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవటం, బీపీలు, అలాగే గుండె ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి కదా. మరి హార్ట్ అటాక్లకు కూడా అదే కారణం. మరి ఆ కొలెస్ట్రాల్ని తగ్గించాలి అంటే మన వెస్టేజ్లో ఉన్న సప్లిమెంట్స్ ఏం వాడాలి, దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు ఫస్ట్ వాడవలసింది క్రిల్ ఆయిల్. మరి ఇది క్రిల్ అనే చిన్న సముద్రపు రొయ్య అనమాట. ఈ రొయ్య నుంచి తయారు చేసే ఒక అద్భుతమైన క్రిల్ ప్రోడక్ట్ని మనం వాడుకోవాలి. ఈ క్రిల్ వచ్చేసి కొలెస్ట్రాల్ కరిగించడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. బ్లడ్ క్లాట్స్ని కరిగించడమే కాదు, కొలెస్ట్రాల్ని కూడా చాలా బాగా కరిగిస్తుంది. ఇది వచ్చేసి ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకోవాలండి. వీలైతే మరీ హెవీగా ఉన్నాయి, ఇంకా బ్లాకేజెస్, అది హార్ట్ హోల్స్ ఏదైతే ఉన్నాయో అవి మూసుకుపోతున్నాయి అనుకున్న వాళ్ళు 3 టైమ్స్ కూడా యూజ్ చేయాలి. 3 పూట్ల వేసుకున్నా మంచిదేనండి. వాళ్ళకి చాలా త్వరగా ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రిపూట 1 వేసుకోవచ్చు. లేదు కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళు 2 టైమ్స్ వేసుకోవాలి. ఉదయం 1, సాయంత్రం 1 భోజనంతో పాటు వేసుకోవాలి. అంటే సగం అన్నం తిన్న తర్వాత, టిఫిన్ అయినా సరే ఉదయం పూట సగం తిన్న తర్వాత ఇది వేసుకుని తర్వాత మిగతా సగం అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇలా వేసుకోవాలన్నమాట క్రిల్ ఆయిల్ అనేది. అలా యూజ్ చేసుకోవాలి 2 టైమ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక అద్భుతం, ఫ్లాక్స్ ఆయిల్. అవిసె గింజల నూనెతో తయారు చేస్తారు. ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ వచ్చేసి నరాల్లో ఉన్న కొవ్వుని కరిగించడంలో ఎక్స్పర్ట్. మన శరీరంలో ఉండే ప్రతి నరంలో ఉండే కొలెస్ట్రాల్ని కరిగించడంలో చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం డెమో కూడా చేసుకున్నాం కదా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోలో కూడా ఉందండి డెమో చూడండి. మరి ఈ ఫ్లాక్స్ ఆయిల్ చక్కగా మనం తిన్న వెంటనే ఉదయం 1, రాత్రిపూట 1, మధ్యాహ్నం 1 హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు 3 పూట్ల వేసుకోవాలి. అలా 3 టైమ్స్ యూజ్ చేయటం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి చాలా త్వరగా తక్కువకు వచ్చేస్తాయండి. మనం టెస్ట్ కూడా చేయించుకోవచ్చు. ఒక 3 మంత్స్ వాడిన తర్వాత, 2 మంత్స్ వాడిన తర్వాత అయినా సరే మీరు ఒకసారి చెక్ చేయించుకోండి. ఫస్ట్ ఒకసారి చెక్ చేయించుకోండి. తర్వాత ఈ క్యాప్సూల్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనం అనుకున్నాం కదా, ఈ మొత్తం కిట్ అంతా వాడిన తర్వాత మళ్ళీ ఒక 2 మంత్స్ తర్వాత చెక్ చేయించుకోండి. మీకే అర్థమవుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత తగ్గాయని. అలా ఈ ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి ఇది కూడా 3 పూట్లు వేసుకోవాలి. హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 3 పూట్ల వేసుకోవాలండి. మరి ఇంకా నెక్స్ట్ వన్ ప్రో కార్డ్. ఈ ప్రో కార్డ్ అనేది చాలా చాలా అవసరం ఈ హై కొలెస్ట్రాల్లో. ఎందుకు అంటే కొలెస్ట్రాల్ వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అనేది హార్ట్ పైనే పడుతుంది. మరి హార్ట్లో ఉన్న నరాలని యాక్టివ్ చేయటంలో ఈ ప్రో కార్డ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గుండెకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండటానికి ప్రో కార్డ్ అనేది ఖచ్చితంగా మనం వాడుకోవాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా కరిగించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. చాలా సపోర్ట్ చేస్తుంది మనం వేసుకునే సప్లిమెంట్స్కి. ఈ ప్రో కార్డ్ కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఉదయం 1, రాత్రిపూట 1 తిన్న తర్వాత వేసుకోవాలన్నమాట. ఈ ప్రో కార్డ్ అస్సలు స్కిప్ చేయకూడదు. హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రో కార్డ్ను కూడా కలిపే వాడుకోవాలన్నమాట. తర్వాత ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా తగ్గుతుంది కదండి. గుండెకి కానీ లేకపోతే టోటల్ బాడీ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఆ వెయిన్స్లో అడ్డం పడిపోవటం వల్ల
వెయిన్స్ మూసుకుపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే బ్లడ్ ఫ్లో కరెక్ట్గా అవ్వకపోవటం వల్ల బ్లడ్ చిక్కదనం అనేది కూడా వచ్చేస్తుంది. మరి అలాంటి వాళ్ళు ఈ LRG9 కూడా ఖచ్చితంగా వాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ LRG9 కూడా ఏంటి అంటే ఉదయం పరగడుపున గోరువెచ్చని నీళ్ళు ఒక 200 ml వాటర్లో ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి వేసుకుని గోరువెచ్చని నీళ్ళలో ఇంకొక గాజు గ్లాస్తో మాత్రమే తిరగొట్టుకోవాలండి. ఒక గాజు గ్లాస్లో పౌడర్ వేసుకుని వాటర్ వేసుకుని ఇంకొక గాజు గ్లాస్తో తిరగొట్టుకోవాలి. ఇన్నిసార్లు వివరం ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏ ప్రోడక్ట్ వాడినా 100% యూజ్ అవ్వాలి కదా, ఎలా పడితే అలా వాడుకోకూడదు కదా. మరి ఈ విధంగానే వాడుకోవాలి. మనం గాజు గ్లాసు మాత్రమే యూజ్ చేసుకోవాలండి. LRG9 కొత్త ఫ్రెండ్స్కి తెలియదు కదా, దానికోసమని నేను చెప్తున్నాను అనమాట. ప్రతి వీడియోలో చెప్తాను. మరి ఇలా గాజు గ్లాసులో మాత్రమే యూజ్ చేసుకోవాలి. తిరగొట్టుకున్న తర్వాత స్లోగా అది కొంచెం 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 తాగుతూ కంప్లీట్ చేయాలి. మరి ఎక్కువ టైం అనేది ఉంచకూడదు. కలిపిన తర్వాత ఒక 10 minutes లోపే తాగేయాలి. కలర్ షేడ్ అవ్వకముందే మనం తాగేయాలన్నమాట. రోజుకు ఒక ప్యాకెట్ పరగడుపున ఒక 2 డబ్బాలైనా సరే వాడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఒక 2 డబ్బాలైనా వాడుకోవాలి. దీనివల్ల నరాలు వెడల్పై బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. దానిలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది త్వరగా కరిగిపోతుంది. బ్లడ్ కూడా పలచబడుతుంది. ఇది వాడకూడని వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. మరి వాళ్ళు ఎవరు అంటే ఇదివరకు ఎప్పుడైనా సరే యాక్సిడెంట్ పరంగా శరీరంలో ఏమైనా రాడ్లు ఉన్న వాళ్ళు కానీ, ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, అలాగే స్టెంట్స్ వేయించుకున్న వాళ్ళు కానీ వాడకూడదు ఈ LRG9 అనేది. ఇది గుర్తుపెట్టుకొని మనం యూజ్ చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుందండి. ఖచ్చితంగా ఈ అబ్జెక్షన్స్ అనేది మనకు తెలియాలి. ఈ ముగ్గురు వాడకూడదు అనమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సప్లిమెంట్స్ ఎంతైతే అవసరమో హై కొలెస్ట్రాల్కి వంట నూనె కూడా అంతే ముఖ్యం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన దగ్గర ఉన్న లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ని మాత్రమే వాడాలి. ఎందుకంటే కల్తీ లేని ఆయిల్, కెమికల్స్ ఏమీ కూడా కలపకుండా మన గానుగతో నూనె ఎలా తయారు చేస్తారో అంత స్వచ్ఛమైన నూనె అనమాట. మరి ప్రతిరోజు కూడా మనం ఎన్నో రకాల వంటలు చేస్తుంటాం కదా, ఆ వంటలన్నీ కూడా తిరిగి అరిగించుకోవాల్సిన అవసరం కూడా మనదే కదండి. మరి ప్రతిరోజు కూడా మనం వాడుతున్న నూనె మనకు అరుగుదల ఇస్తుందా చెప్పండి? లేదు కదా. మరి మనం వాడే ఆయిల్ కూడా చాలా చాలా ముఖ్యమండి. ప్రతి దానిలో కూడా మనం కేర్ తీసుకోవాలి. ఎంత కల్తీ అవుతుందో మనకు అందరికీ తెలుసు. బయట ఆయిల్ అనేది ఆరోగ్యాలతో పని లేకుండా ఎంత కల్తీ కలుపుతున్నారో. ఈ జనం ఏమైపోతే మనకేంటి అన్న పద్ధతిలోనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి చూడండి బయట ఆయిల్ ఎలా తయారవుతుందో తెలుసా ఫ్రెండ్స్? క్రూడ్ ఆయిల్ బైకుల్లో కానీ, ట్రాక్టర్లో కానీ, లారీల్లో కానీ, ఒకటేంటి అన్ని రకాల వాహనాల్లో కొన్ని రోజులు ఇంజిన్ ఆయిల్ పోస్తారు కదా, అది కొన్ని రోజులు తిరిగిన తర్వాత, అంటే 1 నెల 2 నెలలు తిరిగిన తర్వాత ఆ ఇంజిన్ ఆయిల్ అనేది చిక్కబడితే మారుస్తారు కదా. ప్రతి బండిలో మారుస్తూ ఉంటారు. బండిలు తోలే వాళ్ళకి అందరికీ తెలుసు. ఆ ఆయిల్ని తీసుకొచ్చి వైట్ కెమికల్ అనేది కలిపి రిఫైన్ చేసి ఆ కలర్ అనేది చేంజ్ చేసి దానిలో వైట్ కెమికల్ అనేది కలుపుతారు. దానివల్ల కలర్ అనేది చేంజ్ అవుతుంది. దానిలో మనకి ఏ ఆయిల్ కావాలి అంటే మనం పల్లి నూనె వాడితే పల్లి ఎసెన్స్ కలుపుతారు, లేదా సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతూ ఉంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఎసెన్స్ అనేది కలుపుతూ ఉన్నారు. ఎసెన్స్ అంటే మనకు అందరికీ తెలిసిందే కదండి, స్మెల్ మాత్రమే కలుస్తుంది. మరి అలాంటి కల్తీలు మనం వాడుతున్నాం. ఈరోజు పల్లీలు చూసుకున్నట్లయితే ఎంత ఖరీదు ఉన్నాయండి. 1 కేజీ మనకి 150 రూపాయలు 160 రూపాయలకి వస్తుంది. పల్లీలు ఎంత? 150 రూపాయలు కేజీ. విత్తనాలు ఆడితే కేజీ నూనె రాదు కదా. మరి మనం 4 కేజీలు ఆడితే కానీ 1 లీటరు ఆయిల్ వస్తుంది మనకి. మరి అంత నష్టపోయి ఎవరు బిజినెస్ చేయరు కదండి. కానీ ఎందుకు చేస్తున్నారంటే ఇంత కల్తీ కలుపుతున్నారు కాబట్టి. పారబోసే ఇంజిన్ ఆయిల్తో మనకు ఆయిల్ అనేది తయారు చేసి ఇస్తున్నారు కాబట్టి మన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట ఇవి తిని. మరి కల్తీ ఆయిల్ గురించి అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, నేను చెప్పేది కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా టీవీల్లో కూడా చూశారు మరి న్యూస్ అనేది. మరి మనం మంచి ఆయిల్ వాడుకోవటం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం, అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరి ఈ మంచి ఆయిల్ని వాడుకొని టేస్టీగా వంటలు చేసుకొని కొలెస్ట్రాల్ పట్టుకోకుండా చూసుకోవటం అనేది మన ఒక ఏంటి అంటే ఒక మంచి పద్ధతి అన్నమాట. మన హెల్త్ని మంచిగా చూసుకుంటూ మన ఇంటి ఆరోగ్యాన్ని కూడా మనం
తీసుకోవాలి. ఖచ్చితంగా మన దగ్గర ఉన్న ఆయిల్లో AD2 కూడా దొరుకుతాయండి. విటమిన్స్ అనేది గుండె హెల్తీగా ఉంటుంది. అలాగే కొవ్వు అనేది పట్టకుండా చూసుకుంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుందండి. ఇది ఎంత 232 డిగ్రీల సెల్సియస్లో హీట్ చేసినా సరే పొగలు సెగలు ఆవిర్లు అనేవి రావు. అలాగే కొన్ని బయట నూనెలు మనం పొయ్యి మీద పెట్టి పోపు వేసేలోపు చూసారా, మనం వచ్చే పోపు డబ్బా తీసుకొని వచ్చేలోపు మాడిపోయి నల్లగా కనిపిస్తుంది. అక్కడే మనకు అర్థమవుతుంది అది ఇంజిన్ ఆయిల్, దాని ఒరిజినల్ కలర్ వచ్చేస్తుంది. వాళ్ళు ఎంత రిఫైన్ చేసి ఏది కలిపినా మళ్ళీ అది హీట్ చేయగానే దాని ఒరిజినల్ రూపం అనేది వచ్చేస్తుంది. మరి అంత కల్తీ ఆయిల్ జోలికి మనం వెళ్లకుండా ఇంత మంచి ఆయిల్ని వాడుకోవటం వల్ల హెల్తీగా ఉంటాం. కొలెస్ట్రాల్ చాలా త్వరగా కరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈరోజు హై కొలెస్ట్రాల్కి మనం వాడవలసిన సప్లిమెంట్స్ గురించి చూసాం కదా. మరి ఈ విధంగా అవి వాడుకొని మంచి రిజల్ట్స్ తీసుకోవాలి. అందరూ కూడా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వెస్టేజ్ అంటేనే ఒక గొప్ప అవకాశం. ప్రతి ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా సెకండ్ ఇన్కమ్ కోసం, అలాగే 3 జనరేషన్స్ ఒక మంచి లైఫ్ని లీడ్ చేయడానికి, ఒక మంచి కార్ అయినా ఇల్లైనా అలాగే విమాన ప్రయాణాలైనా సరే ఒక లగ్జరీ లైఫ్ని లీడ్ చేయడానికి ఒక గొప్ప అవకాశం వెస్టీజ్. దీని వివరాలు తెలుసుకోవాలి అన్నా, ప్రోడక్ట్స్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, ఇంకా మీరు వాడుకున్న ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా, దీనిలో మీకు వచ్చిన రిజల్ట్ ఏమైనా ఉందా, బెస్ట్ రిజల్ట్, అది షేర్ చేస్తే కామెంట్ రూపంలో చాలా మందికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఖచ్చితంగా ఏ ప్రోడక్ట్ వాడుకున్నారు, మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి అనేది. అలాగే నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఇప్పటివరకు మాకు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఖచ్చితంగా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. ప్రోడక్ట్ వివరాలైనా బిజినెస్ వివరాలైనా. ఖచ్చితంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.